ఈ పనులకు కారకులు ఎవరో నిగ్గుతీ లిస్తి పనిష్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయి. నేను దమ్ముంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మా వాళ్ళు వీళ్ళు తప్పు చేసినా చెప్పడమే కాకుండా తప్పుకు పనిష్మెంట్ కూడా ఇయ్యి. కానీ నువ్వు ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే కుదిరేది కాదు. భారతీయ జనతా పార్టీ ఎంత 6-7 కాలనీలు వచ్చినాయి. మా మల్కాయిరులో వినాయక నగర్ ఉన్నది. మల్కాయిరులో వినాయక నగర్ ఉంటుంది. మేము కొట్లాడి తెచ్చినాం. వాజ్పేయి నగరు, అయోధ్య నగరు, దత్తాత్రేయ నగరు, ఇవాళ భగత్ సింగ్ నగరు, ఎన్నెన్ని నగరాలు, ఒక బాలాజీ నగర్. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆనాడు వలస వచ్చి పేదరికంలో మగ్గే వాళ్లకు పార్టీ మానవత్వంతో వాళ్ళకు అండగా ఉండి పట్టాలు ఇప్పించారు. 60 గజాల పట్టాలు ఇప్పించారు, ఇల్లు కట్టించారు. భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా పేదల పక్షాన ఆనాడు దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టినా కూడా భరించారు. మేము కాలనీలు కట్టించాం. ఇంతకుముందు మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా, మా మల్లారెడ్డి గారు అనేక చెప్తూ ఉంటాడు ఎప్పుడు పోతే. ఎన్టీఆర్ కాలనీ ఇక్కడనే ఉంటుంది, మా రంగాన దగ్గర ఎన్టీఆర్ కాలనీ ఉంటుంది. అంటే ఇందిరమ్మ కాలనీ, మా యాంజాలు ఉంటుంది మల్లన్న కాలనీ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటే ఈ పేదోళ్ళ గుడిసెలు సేఫ్గా ఉంటాయని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. ఇందిరమ్మ నగరు, రాజీవ్ గాంధీ నగరు, సంజయ్ గాంధీ నగరు, నెహ్రూ నగరు, రోడా మిశ్రీ నగరు, వాజ్పేయి నగరు, ఇట్లా పెట్టుకుంటారు. నేను అంటున్నా, నేను పత్రికా యాజమాన్యాలకు, నా టీవీ యాజమాన్యాలకు నేను కోరుతున్నా, మీరు వీళ్ళు చెప్తున్నారో మేము ఎవరి జోలికి పోతలేము, మేము ఎవరిని ఇబ్బంది పెడతా ఉంటారా, మీరు ఆ కాలనీలకు, నేను ఇంతకుముందు చెప్పిన అస్మత్పేట చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గరికి, నా ఫాక్ సాగర్లో ముంపుకు గురవుతున్నటువంటి చెప్తున్నటువంటి ప్రజల దగ్గరికి, మా అలవాళ్ళ ప్రజల దగ్గరికి, మా కుక్కడపల్లి చెరువుల దగ్గరికి రా, మాట్లాడదాం. కానీ మీరేదో ఆహా ఓహో ఇదేదో ఇప్పుడే పుట్టుకొచ్చినట్టుగా ధర్మం ఇప్పుడు 4 పాదాల మీద, ఇంతకుముందు ఒంటి కాలం మీద ఉన్నట్టుగా ఈయన రాగానే 4 పాదాల మీద నడతా చెప్పి కనుక చేస్తే కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతున్నాను. నీ జాగీర్ కాదు ఇది. ఎప్పటి వరకు ఇది నడుస్తుంది? ప్రజలకు అర్థం కానంత వరకు నడుస్తుంది బిడ్డ. ప్రజలకు అర్థమైతే బంగ్లాదేశ్లో ఏమైంది, ప్రజలకు అర్థమైతే శ్రీలంకలో ఏమైంది. పాలకులు చరిత్ర నిర్మాతలు కాదు. పాలకులు అధికారం ఉన్నంత వరకు గొప్పలుగా కనబడతారు, కానీ ప్రజలకు నచ్చనాడు, తిరుగుబాటు చేసినాడు పేక మెడలు కూలిపోతే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి, గుర్తుపెట్టి. ప్రజలను రెచ్చగొట్టకండి. పేద ప్రజలతో ఆకలితో పెట్టుకుంటే గోక్కుంటే గతంలో ఎవరికి ఏం గుణపడం చేసిందో ఇలా అది చేస్తారు. ఇవాళ గతంలో ప్రభుత్వం గిట్లే చేసింది, అహంకారపూరితంగా ఎవరి మాటలు వినలే, ఎవరిని కేర్ చేయలే. అయ్యప్ప సొసైటీ 2014లో కూలగొట్టు మొదలుపెట్టిండ్రు. ఆనాడు అక్కడున్న కట్టాలు 40-50%. ఇవాళ మరి కూడగొట్టినటువంటి ఆ ప్రభుత్వం ఏంది మొన్నదాకా, ఇవాళ 80% కట్టాలని మీరు చూడండి అక్కడ పోయి. ఇవాళ దేనికి ఆనాడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇవాళ ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద బిల్డర్లు అంతా కూడా ఇప్పుడు నువ్వు కూడగొట్టినంత చిన్న చిన్న వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఒక్కటి నుండి చెప్పినావు, పల్లం రాజు వాళ్ళ తమ్ముడు ఒకటి చెప్పినావు, ఇంకేదో భాస్కర్ రావు చెప్పినావు, ఇంకేదో ఎన్నికల గురించి చెప్పినావు. మాకేం అభ్యంతరం లేదు, మేము ఎవ్వరికి కొమ్ము. మా చరిత్ర, మా 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఎవరు ముఖ్యమంత్రులున్నా వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా పేదవాళ్ళకు అన్యాయం చేస్తే చీల్చి చెండాడే చరిత్ర, ఎవరి గులాంగిరి చేసే చరిత్ర కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడితే నడుతుందా?